అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున దాడులు అదేవిధంగా బెదిరింపులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని అడిగితే అక్రమ దాడులు, అక్రమ అరెస్టులు. ఏవైతే హామీలు ఇచ్చారో యూత్కి సంబంధించి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ పెట్టించిన పాపన పోలే. అంతేకాదు ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. అడిగితే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. ఇంకా ఏమైనా కూడా పార్టీకి యాక్టివిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఉంటే ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా అక్రమ అరెస్టులు లేదంటే బెదిరింపులు చేస్తూ ఉన్నారు. మనం చూసాం నిన్నటి రోజున బాల ఆంజనేయులు అని చెప్పనేసి కర్నూలుకు సంబంధించిన యువజన విభాగం టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కావస్తుంటే ఆ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడినప్పటి నుంచి కూడా అతని పైన సుమారుగా ఒక 15-20 కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులే కాకుండా అతను ఎక్కడ తిరిగినా పోలీసులు బెదిరియడం, అదేవిధంగా అతన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. నిన్నటి రోజున ఎవరైతే బాలాంజనేయులు ఉన్నాడో ఆయన ఒక ఫిజియోథెరపిస్ట్, ఎవరైతే బాలాంజనేయులు ఉన్నాడో వారి ఇంటికి పోలీసు వారు పోయి అతన్ని బెదిరిస్తుంటే, అతన్ని ఇబ్బంది పెడతా ఉంటే ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడడం అందరం కూడా చూసాం, పేపర్లో కూడా చూసాం, అదేవిధంగా మీడియాలో కూడా చూసాం. ఈరోజు ఎవరైతే పోలీసులు ఉన్నారో వారి ఉద్యోగం వాళ్ళు చేయడంలే మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజకీయ నాయకులు ఒత్తాస పలుకుతున్నారు తప్పించి ఎక్కడైతే ఒరిజినల్గా గంజాయి కాస్తున్నారో లేదంటే గంజాయి విక్రమిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా చర్య తీసుకోకుండా ఎవరైతే రాజకీయ నాయకులు ఒత్తాస పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ ఉన్నారో ఆ కేసులు అక్రమంగా వారిపైన బరాయిస్తున్నారో తప్పించి పోలీసు వారు నిజంగా ఎవరైతే విక్రమిస్తున్నారో వాళ్ళని పట్టుకునే పరిస్థితి కూడా కనపడడం లే. మేము ఒకటే చెప్తున్నాం పోలీసు వారికి, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి. రాజకీయ నాయకులు ఒత్తాసు పలుకుతూ మీరు డ్యూటీ చేస్తే ఏమన్నా తాత్కాలికంగా మేము ఇబ్బంది పడచ్చేమో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ఎదుర్కొంటుంది. మాకు కూడా తెలుసు, మేము కూడా చదువుకున్నాం, మేము కూడా లీగల్గా ఎలా పోవాలో కూడా మా అందరికి కూడా తెలుసు. పోలీసు అనుకుని వచ్చేమో మమ్మల్ని ఏం చేసుకోలేదు అని చెప్పనేసి మేము ఒకటే చెప్తున్నాం పోలీసు వారికి కూడా, మీరు ఏదన్నా ఉంటే కూడా రాజకీయ నాయకులు ఒత్తాస పలికి విధానం మార్చుకోండి, వాళ్ళకి ఏదైనా చెప్పుకోండి. కానీ ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తే మాత్రం ఉపేక్షించే పరిస్థితి ఉండదు. లీగల్గా మేము కూడా కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఒకటే మనం గమనించాలి, అతను ఒక ఫిజియోథెరపిస్ట్, అతని పైన రీసెంట్గా సారాయి అమ్ముతున్నాడు అని చెప్పనేసి అతను సారాయి తీసుకొచ్చి అతని వెహికల్లో పెట్టి సారాయి కేసు పెట్టారు. ఒక ఫిజియోథెరపిస్ట్ సారాయి అమ్మగల మనందరం కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా అతని పైన అక్రమ SC/ST కేసులు కూడా బనాయించడం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉంటే రాజకీయ నాయకులు ఏమో అంటారు, యువత రాజకీయాల్లోకి రావాలి, పెద్ద ఎత్తున కూడా యువత వస్తేనే రాబోయే కాలానికి పెద్ద రాజకీయాలు కూడా బాగుంటాయని చెప్పనేసి ఈ విధంగా మీ పార్టీ వచ్చిన తర్వాత ఈ విధంగా యువతని ఇబ్బంది పెడితే యువత ఏ విధంగా రాజకీయాల్లోకి వస్తారో ఒకసారి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు యువతకు ఏదైనా న్యాయం జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే న్యాయం జరిగింది. ఈరోజు టీడీపీ హయాంలో న్యాయం ఎవరికైనా జరిగిందంటే అది ఒక లోకేష్కి మాత్రమే న్యాయం జరిగింది అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజల పక్షాన మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే బాలాంజనేయులు ఉన్నారో అతని పైన కేసులు ఏవైతే పెట్టారో అవన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పి అంటున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఇంకా ఒకటే భరోసా చెప్తున్నాం, ఎవరైతే యువజన విభాగం నాయకులు ఉన్నారో ఇలాంటి ఆత్మహత్య చర్యలు పాల్పడొద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున మన పార్టీ బలంగా ఉంది. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతకు పెద్ద ఎత్తున హామీలు కూడా చెప్పారు. మీరు యువతని రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు కూడా చేస్తారని చెప్పే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పా ఉన్నారు. అదేవిధంగా మనకి ఎవరైతే యువజన విభాగం నాయకుడు ఉన్నారో జిల్లా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో జక్కంపూడి రాజా గారు మన అండగా ఉంటారు. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు నిత్యం కూడా మనతో టచ్లో ఉండి మనందరూ కూడా పెద్ద ఎత్తున ఇలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు ఆయన ముందుండి మన యువతనందు బలోపేతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేసే విధంగా ఆయన మనందరూ కూడా తెలియడం చేస్తూ ఉన్నాడు. మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా అధైర్యపడద్దండి, ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో యువత పెద్ద ఎత్తున కూడా పనిచేసి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్నామని చెప్పి తెలియజేస్తూ టీడీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, మీరు సుఖానందం పొందొచ్చు కానీ రాబోయే కాలంలో తిరిగి 1-2 మీకు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
అందరికీ నమస్కారం. నా పేరు గురుదత్త, అనంతపురం నగరం యువజన విభాగం అధ్యక్షుడిని. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే, మొన్నటి రోజున కర్నూలు నగర యువజన విభాగం అధ్యక్షుడు బాలాంజనేయులు గారి మీద పెట్టిన అక్రమ కేసులకు ఆయన తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దానికి నిరసనగా ఈరోజు అనంతపురం జిల్లా యువజన విభాగం ఇక్కడికి నిరసన చేయడం జరిగింది. ఇలాగే అక్రమ కేసులు పెడుతూ పోతే యువత ఖచ్చితంగా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడతారు. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు చేస్తున్న ఇది కూటమి ప్రభుత్వమా లేకపోతే అరాచక ప్రభుత్వం అర్థం కాకపోతుంది. ఎవరైనా యువకులు కానీ యువజన విభాగంలో కానీ ఎవరైనా కానీ యాక్టివ్గా పనిచేస్తే వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టడము, బెదిరింపు చర్యలు తీసుకోవడం, బెదిరింపు కార్యక్రమాలు చేపట్టడము అన్నీ చేస్తున్నారు. ఇలాగే చేస్తే ఖచ్చితంగా రేపొద్దున రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, మా అనంతపురం జిల్లా సాకే చంద్ర గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఇక్కడి నుంచి కర్నూలుకి వెళ్ళైనా చేస్తాం, కర్నూలు నుంచి ఇక్కడికి పిలిపించుకొనైనా ఎక్కడైనా నిరసన కార్యక్రమం ఖచ్చితంగా చేపడతామని తెలియజేస్తాం.